హాయ్ ఫ్రెండ్స్, 6 పవర్స్ ఇన్ యూ సిరీస్లో థర్డ్ పవర్ చూద్దామా. జీవితంలో బయట సక్సెస్ సాధించాలి అంటే లోపల ఉన్న ఈ పవర్ మనకి చాలా ఉపయోగపడుతుంది. అదే ప్రాబ్లమ్ సాల్వింగ్ కెపాసిటీ. ఓకే, ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ కెపాసిటీ అనేది మనకి ఏ స్కూల్లో చెప్పరు, ఏ బుక్స్లో ఉండదు. ఎప్పుడు ఎలా ఆలోచించాలి, ఎక్కడ తక్కువ మాట్లాడాలి, దేన్ని వదిలేయాలి, ఎప్పుడు ధైర్యంగా మాట్లాడాలి, ఎక్కడ ఎదురు నిలవాలి అనేవి మనలో ఉన్నాయి ఆల్రెడీ. కానీ విషయం ఏంటంటే మనలో ఉన్నాయి అన్న నమ్మకం మనలో ఉండదన్నమాట. సో ఈరోజు ఈ వీడియోలో నేను ఆ నమ్మకాన్ని మేల్కొల్పి ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ కెపాసిటీని ఎలా పెంచుకోవాలి అనేది మీతో షేర్ చేస్తాను. నేను జయ, జేకే స్ఫూర్తి ఛానల్కి స్వాగతం. ప్రాబ్లం ఉన్నప్పుడు ఇది ఎందుకు వచ్చింది, దేనివల్ల వచ్చింది అని రూట్ కాజ్ గురించి ఆలోచించకూడదు. అది సాల్వ్ అయిన తర్వాత కాజ్ గురించి ఆలోచించాలి. అప్పుడు ఆ ప్రాబ్లం మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకునే అవకాశం ఉంటుందన్నమాట. ఓకే, సో ఇప్పుడు 3 విషయాలు చెప్తాను మీకు. అందులో మొదటిది సెల్ఫ్ రిఫ్లెక్షన్. సెల్ఫ్ రిఫ్లెక్షన్ ఏంటంటే, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకరోజు కావ్య చాలా కోపంగా ఉంది. ఇంట్లో అందరూ అవమానిస్తున్నారు, నా మాటకి వాల్యూ లేదు, నా ఒపీనియన్కి ఇంపార్టెన్స్ లేదు, ఇలా ఫీల్ అవుతూ అలా వెళ్తూ ఒకసారి అద్దం ముందు నిలబడి ప్రాబ్లం నాలోనా వాళ్ళలోనా అని ఒక క్వశ్చన్ వేసుకుందనమాట. సో అప్పుడు తన ఫేస్లో ఒకటి ఓన్లీ ఆలోచన గమనించసాగింది. నా మీద నాకే వాల్యూ లేకపోతే వేరే వాళ్ళు ఎలా ఇస్తారు నాకు వాల్యూ అని ఆలోచించి ఇమీడియట్గా ఒక డైరీ తీసుకుంది. ఇమీడియట్గా ఈ రోజు నుంచి నాకు కోపం ఎందుకు వస్తుంది, ఎప్పుడు వస్తుంది చెక్ చేసుకుంటాను, నా ఆలోచనలు నేను గమనిస్తాను అని రాసుకుంది. సో ఆ రోజు రాత్రి తనకు రోజు కన్నా కూడా బాధ తక్కువగా అనిపించింది. దీనంతటికీ కూడా కారణం ఏంటంటే తనను తను చూసుకున్న క్షణమే ఆమెలో చేంజ్ వచ్చిందనమాట. సో మనల్ని మనం చూసుకున్న క్షణం నుంచి మార్పు మొదలవుతుంది. ఇదే సెల్ఫ్ రిఫ్లెక్షన్ అనమాట. సెల్ఫ్ రిఫ్లెక్షన్ అంటే సమస్య ఎవరిలో ఉంది అని కాదు, సొల్యూషన్ మనలో ఉందా అని చెక్ చేసుకునే ఫస్ట్ స్టెప్ అనమాట. ఇకపోతే సెకండ్ది స్టెప్ బై స్టెప్ థింకింగ్. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. విజయ్ బీకామ్ చేశాడు. వాళ్ళ ఫాదర్ ఆటో డ్రైవర్, మదర్కి కొంచెం హెల్త్ బాగుండదు, బ్రదర్ ఏమో ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. ఇంట్లో పరిస్థితి బాగలేదు, తనకి జాబ్ లేదు. 2 years నుంచి ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతూ ఉన్నాడు, బట్ జాబ్ రాలేదు. సో ఈ సిచ్యువేషన్లో తన దగ్గర కేవలం 300 రూపీస్ మాత్రమే ఉన్నాయి. తమ్ముడికి ట్యూషన్ ఫీజు కట్టాలి, ఇంట్లో వస్తువులు తీసుకురావాలి, ఏం చేయాలో అర్థం కావట్లేదు. సో అదే ఆలోచనతోటి ఆ స్ట్రీట్ సైడ్ టిఫిన్ సెంటర్కి వెళ్ళి కూర్చున్నాడు టీ తాగుతూ. అక్కడ ఒక డెలివరీ బాయ్ అటు ఇటు తిక్కమక్కగా తిరుగుతూ ఉండటం గమనించాడు. ఓకే, సో అదే టర్నింగ్ పాయింట్ విజయ్కి. ఏంటంటే అప్పుడు తనలో తను ఆలోచించుకున్నాడు, తనలో తను క్వశ్చన్స్ వేసుకున్నాడు. నాకేమున్నాయి, స్మార్ట్ ఫోన్ ఉంది చేతిలో, కమ్యూనికేషన్ బాగుంది, డ్రైవింగ్ లైసెన్స్ ఉంది, ఏదైనా చేయగలను అన్న నమ్మకం ఉంది, హార్డ్ వర్క్ చేయగలడు. సో ఇన్ని పాయింట్స్ కలెక్ట్ చేసుకొని ఇమీడియట్గా ఫుడ్ డెలివరీ యాప్లో పార్ట్ టైం డెలివరీ బాయ్గా అప్లై చేశాడు. కానీ స్టార్టింగ్లో చిన్న చూపు డెలివరీ బాయ్ అని, బట్ నా గోల్ ఇది కాదు, ఇది జస్ట్ ఫస్ట్ స్టెప్పే అని చెప్పుకొని ప్రొసీడ్ అయ్యాడు. డే టైం డెలివరీ బాయ్, నైట్ టైమ్స్ ఫ్రీ టైంలో ఎక్సెల్, స్టోక్స్, అకౌంట్స్ ఇలా యూట్యూబ్లో ఫ్రీ వీడియోస్ చూసి నేర్చుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత 4 months డెలివరీ ట్రాకింగ్ మెథడ్స్ని నేర్చుకొని అదే కంపెనీలో టీమ్ కోఆర్డినేటర్గా ప్రమోట్ అయ్యాడు. అదే ఫుడ్ కంపెనీలో ఇంటర్నల్ ఆడిట్లో ఒక పొజిషన్ ఉందని తెలుసుకొని దానికి అప్లై చేశాడు. ఇప్పుడు తన పొజిషన్ ఏంటంటే ఇంట్లో తన తమ్ముడికి కోచింగ్ ఇప్పిస్తున్నాడు, తన ఇంటి అవసరాలు తీరుస్తున్నాడు, తన లైఫ్ని రీడిజైన్ చేసుకున్నాడు సమస్యల మధ్య ఉండి కూడా. సో ఇదనమాట స్టెప్ బై స్టెప్ థింకింగ్ అంటే. సో ఈ 2 పాయింట్స్ సెల్ఫ్ రిఫ్లెక్షన్ అండ్ స్టెప్ బై స్టెప్ థింకింగ్, ఈ 2 యూస్ చేసుకొని మనలో ప్రాబ్లమ్ సాల్వింగ్ కెపాసిటీ ఉంది అని నమ్మటానికి ఈజీ అవుతుందన్నమాట. అలాగే ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ కెపాసిటీని ఇంక్రీజ్ చేసుకోవటానికి మనము ఈ బ్రెయిన్ ట్రైనింగ్ అనేది ప్రాక్టీస్ చేసుకుంటే కూడా మనకి చాలా ఉపయోగపడుతుంది. ఎలా అంటే మనం జిమ్కి వెళ్తాం కదా మజిల్స్ పెంచుకోవటానికి డైలీ,
అలాగే దీన్ని వచ్చిన చిన్న చిన్న ఛాలెంజెస్నైనా యాక్సెప్ట్ చేసేసి సొల్యూషన్స్ ఇచ్చుకుంటూ పోతే ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే ప్రాబ్లమ్ సాల్వింగ్ కెపాసిటీ పెరుగుతుంది. టెక్నికల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయటము, అలాగే ఇతరుల ప్రాబ్లమ్స్ విన్నప్పుడు వాళ్ళకి సలహాలు ఇవ్వగలిగితే ఆటోమేటిక్గా కూడా మైండ్ ట్రైన్ అవుతుంది. అలాగే ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ప్లాన్ 1, ప్లాన్ 2 అని 2 ప్లాన్స్ వేసుకొని ప్లాన్ 1 మన చేతిలో ఉన్న సొల్యూషన్, ప్లాన్ 2 అనేది మన చేతిలో లేనిది. సో ఫస్ట్ ప్లాన్ 2 స్టార్ట్ చేసి సేఫ్గా ప్లాన్ 1 మన చేతిలో పెట్టుకోవాలన్నమాట. ఇలాగ ప్రాబ్లమ్ సాల్వింగ్ కెపాసిటీని మనం ఇంక్రీజ్ చేసుకుంటూ మనం ఈజీగా సక్సెస్ అవ్వచ్చు. ఈరోజు మనం డిస్కస్ చేసుకున్న ఈ థర్డ్ పవర్ మన కంటికి కనిపించకపోవచ్చు, కానీ ఆలోచిస్తే కనిపిస్తుంది. ఓకే, సో నాలెడ్జ్ లేకపోయినా, ఎక్స్పీరియన్స్ లేకపోయినా, ప్రశాంతమైన మనస్సు, ఫ్యాక్ట్ని అర్థం చేసుకునే శక్తి ఉంటే ఎలాంటి ప్రాబ్లంనైనా సాల్వ్ చేసుకోవటం చాలా ఈజీ అవుతుంది. ఓకే, సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంకా మరిన్ని ఇన్నర్ పవర్స్ తెలుసుకోవాలి అంటే జేకే స్ఫూర్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.